తరువు ఫోరెన్సిక్ వ్లాగ్స్ కి స్వాగతం. ఇక్కడ సైన్స్ నేర పరిశోధనను కలుస్తుంది. పక్షులు మౌనంగా ఉన్నప్పటికీ సాక్ష్యాలు ఎలా మాట్లాడతాయో తెలిపే సైన్స్. వేలిముద్రల సేకరణ మరియు పరిశీలన. వేలిముద్రలు ఫోరెన్సిక్ శాస్త్రంలో అత్యంత పురాతనమైనవి మరియు విశ్వసనీయమైన భౌతిక ఆధారాలలో ఇది ఒకటి. ప్రపంచంలోని ప్రతి మనిషి వేలిముద్రలు ప్రత్యేకమైనవి. ఒకే తల్లిదండ్రులకు పుట్టిన కవలల వేలిముద్రలు కూడా పూర్తిగా ఒకేలా ఉండవు. అందువల్ల వేలిముద్రలను వ్యక్తిగత గుర్తింపుకు, జీవితకాలపు సంతకం, లైఫ్ టైం సిగ్నేచర్గా పరిగణిస్తారు. ఉదాహరణకు, మీరు తడి గోడను లేదా కొత్తగా పాలిష్ చేసిన టేబుల్ని తాకితే మీ వేలి చివర్లపై ఉన్న చెమట, నూనె మరియు ఇతర స్రావాల వల్ల ఒక ముద్ర అక్కడ మిగులుతుంది. అదేవిధంగా నేరస్తుడు తలుపు, కిటికీ, ఆయుధం, మొబైల్ ఫోన్ లేదా ఇతర వస్తువులను తాకినప్పుడు అతని వేలిముద్రలు అక్కడ ఉండే అవకాశం ఉంది. ఫోరెన్సిక్ నిపుణుల పని ఆ దాగి ఉన్న ముద్రలను కనిపెట్టి భద్రపరచి అనుమానితుని ముద్రలతో పోల్చడం. వేలిముద్రల రకాలు చూస్తే విజిబుల్ ప్రింట్స్ అంటే కంటికి కనిపించే వేలిముద్రలు, ప్లాస్టిక్ ప్రింట్స్ మెత్తని పదార్థాలపై ఏర్పడిన ముద్రలు, లేటెంట్ ప్రింట్స్ కంటికి కనిపించని దాగి ఉన్న ముద్రలు వంటివి నేరస్థలంలో ఎన్నో ఉంటాయి. వీటిని సేకరించేదానికి ఉపయోగించే పద్ధతుల గురించి కొంచెం తెలుసుకుందాం. ఫింగర్ ప్రింట్ పౌడర్ను ఉపయోగించి గాజు, లోహం వంటి ఉపరితలాలపై దాగి ఉన్న ముద్రలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు. సైనో అక్రిలేట్ ఫ్యూమింగ్, దీన్ని సూపర్ గ్లూ మెథడ్ అని కూడా అంటారు. దీంతో ప్లాస్టిక్, మొబైల్ ఫోన్లు, ఆయుధాల వంటి వస్తువులపై ఉన్న లేటెంట్ అంటే కంటికి కనిపించని ముద్రలను తెల్లని అవక్షేపంలా కనిపించేలా చేయడానికి ఈ సూపర్ గ్లూ మెథడ్ను ఉపయోగిస్తారు. తరువాతది నిన్హైడ్రిన్ కెమికల్ టెస్ట్. కాగితాలు మరియు పత్రాలపై ఉన్న అమినో ఆమ్లాలతో ప్రతిచర్య జరిపి ఊదా రంగులో వేలిముద్రలను అభివృద్ధి చేయడానికి ఈ నిన్హైడ్రిన్ కెమికల్ టెస్ట్ను ఉపయోగిస్తారు. ఆల్టర్నేటివ్ లైట్ సోర్స్, వివిధ తరంగ దైర్ఘ్యాల కాంతిని ఉపయోగించి సాధారణంగా కంటికి కనిపించని వేలిముద్రలను వెతికి గుర్తించడానికి ఈ లైట్స్ను ఉపయోగిస్తాం. ఇవి ఎందుకు ముఖ్యం? వేలిముద్రలు ఒక వ్యక్తిని నేరస్థలంతో నేరుగా అనుసంధానం చేసే అత్యంత శక్తిమైన భౌతిక ఆధారం. కోర్టులో కూడా ఇవి బలమైన శాస్త్రీయ సాక్ష్యాలుగా పరిగణించబడతాయి. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది ఒక ప్రత్యేకమైన సాంకేతికత. దీని ద్వారా ప్రతి వ్యక్తిని గుర్తించవచ్చు. నేర పరిశోధనలో ఇది ఎంతో కీలకం. డిఎన్ఏ విశ్లేషణ. డిఎన్ఏ విశ్లేషణ ఆధునిక ఫోరెన్సిక్ శాస్త్రంలో అత్యంత విప్లవాత్మకమైన పద్ధతుల్లో ఒకటి. రక్తం, లాలాజలం, జుట్టు, చర్మకణాలు, ఎముకలు వంటి జీవ సంబంధిత ఆధారాల నుంచి డిఎన్ఏను సేకరించి నేరస్తుడిని లేదా బాధితుడిని శాస్త్రీయంగా గుర్తించడానికి ఉపయోగపడతాయి. మీకు సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ప్రతి వస్తువుకు దుకాణంలో ఒక ప్రత్యేక బార్కోడ్ ఉన్నట్లే ప్రతి మనిషికి ఒక ప్రత్యేకమైన బయోలాజికల్ బార్కోడ్ ఉంటుంది. అదే డిఎన్ఏ. ఇద్దరు వ్యక్తుల డిఎన్ఏ ఒకేలా ఉండదు, ఏకజాత కవలలకు మినహా. అందువల్ల డిఎన్ఏ ఒక వ్యక్తి యొక్క సహజ గుర్తింపు కార్డు లాంటిది. అందుకోసం నేరస్థలంలో మనం సేకరించే జీవ ఆధారాలు ఏమిటంటే రక్తపు మరకలు, జుట్టు మరియు వెంట్రుకల మూలాలు, గోళ్ల కింద కణజాలం, లాలాజలం ఉన్న సిగరెట్ పీకలు, తాగిన గ్లాసులు, బాటిళ్లు, దుస్తులపై శరీర ద్రవాల మరకలు, టూత్ బ్రష్, రేజర్ వంటి వ్యక్తిగత వస్తువులు ముఖ్యమైనవి. డిఎన్ఏ విశ్లేషణ దశలు: 1. జీవ ఆధారాల సేకరణ. 2. డిఎన్ఏ వెలికితీత అంటే ఎక్స్ట్రాక్షన్. 3. డిఎన్ఏ పరిమాణ నిర్ధారణ అంటే క్వాంటిఫికేషన్. 4వ దశ
పీసీఆర్ ద్వారా డిఎన్ఏ విస్తరణ అంటే యాంప్లిఫికేషన్. 5వది మరియు చివరిది డిఎన్ఏ ప్రొఫైలింగ్ మరియు పోలిక. ఇది ఎందుకు ముఖ్యం? డిఎన్ఏ విశ్లేషణ ద్వారా నేరస్తుణ్ణి అత్యంత అధిక ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు. ఇది హత్యలు, లైంగిక దాడులు, గుర్తు తెలియని మృతదేహాల గుర్తింపు, కుటుంబ సంబంధాల నిర్ధారణ వంటి అనేక సందర్భాలలో అమూల్యమైన శాస్త్రీయ ఆధారంగా ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోండి, ఫింగర్ ప్రింట్స్ టెల్ us who touched an object. DNA tells us who left a part of themselves behind. ఈ ఆధారాలు చాలా ముఖ్యం. జాగ్రత్తగా సేకరించాలి. ఇది నిందితుడిని పట్టిస్తుంది. నేరస్థలానికి సంబంధించిన మరొక టెక్నిక్ ట్రేస్ ఎవిడెన్స్ పరీక్షలు అంటే ట్రేస్ ఎవిడెన్స్ ఎగ్జామినేషన్. ట్రేస్ ఎవిడెన్స్ అనగా నేరస్తుడు తనకు తెలియకుండా నేరస్థలంలో వదిలి వెళ్లే ఆధారాలు లేదా అక్కడ నుంచి తనతో పాటు తీసుకెళ్లే సూక్ష్మమైన భౌతిక సాక్ష్యాధారాలు. ఇవి కంటికి కనిపించకపోవచ్చు, కానీ ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలకు ఇవి నేరాన్ని ఛేదించే కీలకమైన ఆధారాలుగా మారుతాయి. ఉదాహరణకి, మీరు వర్షం తర్వాత ఎర్రమట్టిలో నడిచారనుకోండి, మీ చెప్పులకు ఆ మట్టి అంటుకుంటుంది. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళినా ఆ మట్టి మీతో పాటే వస్తుంది. అలాగే ఒక నేరస్తుడు కూడా సంఘటనా స్థలానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి మట్టి, గాజు, ఫైబర్లు లేదా వెంట్రుకలు తన దుస్తులపై లేదా చెప్పులపై తెలియకుండానే తీసుకువెళ్తాడు. అదే సమయంలో తన వెంట్రుకలు, దుస్తుల ఫైబర్లు అక్కడ వదిలి వెళ్తాడు కూడా. ఇదే ఫోరెన్సిక్ శాస్త్రంలో అత్యంత ప్రసిద్ధమైన సూత్రం. ఎవ్రీ కాంటాక్ట్ లీవ్స్ ఎ ట్రేస్. సాధారణంగా సేకరించే ట్రేస్ ఎవిడెన్సెస్ ఏవంటే వెంట్రుకలు మరియు జుట్టు మూలాలు, దుస్తుల ఫైబర్లు, గాజు ముక్కలు, పెయింట్ స్పియర్స్, పెయింట్ ఫ్లేక్స్, మట్టి మరియు ధూళి నమూనాలు, పోలన్ గ్రెయిన్స్ అంటే పుప్పొడి కణాలు, గన్ షాట్ రెసిడ్యూస్ అంటే జిఎస్ఆర్. దీన్ని సేకరించేదానికి మనం ఉపయోగించే పరికరాలు కంపారిజన్ మైక్రోస్కోప్. 2 నమూనాలను మనం ఒకేసారి పోల్చి చూడడానికి ఈ కంపారిజన్ మైక్రోస్కోప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సెమ్ సూక్ష్మ స్థాయిలో ఉన్న కణాల నిర్మాణాలని పరిశీలించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎఫ్టిఐఆర్ స్పెక్ట్రోస్కోపీ పదార్థాల రసాయనిక నిర్మాణాన్ని గుర్తించడానికి ఇది ఎంతో ముఖ్యం. ఈ ట్రేస్ ఎవిడెన్స్ అనుమానితుణ్ణి నేరస్థలం, బాధితుడు లేదా ఉపయోగించిన వస్తువులతో శాస్త్రీయంగా అనుసంధానం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. అనేక కేసుల్లో ఈ సూక్ష్మ ఆధారాలే నేరాన్ని నిరూపించి అత్యంత ముఖ్యమైన ఆధారాలుగా నిలుస్తాయి. రక్తపు మరకల నమూనాలు నేర పరిశోధనలో చాలా కీలకం. ఇవి రక్తపాతం ఎలా జరిగిందో స్పష్టంగా వివరిస్తాయి. దీనిని ఫోరెన్సిక్ సైన్స్లో బ్లడ్ స్టెయిన్ ప్యాటర్న్ అనాలిసిస్ అంటారు. నేరస్థలంలో మనము ఉపయోగించే మరొక టెక్నిక్ రక్తపు మరకల విశ్లేషణ, బ్లడ్ స్టెయిన్ ప్యాటర్న్ అనాలిసిస్. దీన్ని బీపీఏ అని కూడా అంటారు. రక్తపు మరకల విశ్లేషణ అనేది నేరస్థలంలో కనిపించే రక్తపు చుక్కల ఆకారం, పరిమాణం, దిశ మరియు పంపిణీని పరిశీలించి సంఘటన ఎలా జరిగిందో పునర్నిర్మించే శాస్త్రీయ పద్ధతి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు ఒక నీటి బొట్టును నేలపై పడేస్తే అది ఒక ప్రత్యేక ఆకారంలో విస్తరిస్తుంది. బొట్టు ఎంత ఎత్తు, ఎంత వేగం మరియు కోణాన్ని బట్టి ఆకారం మారుతుంది. రక్తపు చుక్కలు కూడా ఇదే భౌతిక సూత్రాలను అనుసరిస్తాయి. ఒక ఫోరెన్సిక్ నిపుణుడు రక్తపు మరకలను చూసి బాధితుడు నిలబడి ఉన్నాడా, దాడి చేసిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఒకటి కంటే ఎక్కువ దెబ్బలు కొట్టారా అనే ప్రశ్నలకు సమాధానం కనుగొనగలడు. ఈ రక్తం ద్వారా విశ్లేషించే అంశాలు ఏమిటంటే రక్తపు చుక్కల దిశ, డైరెక్షనాలిటీ,
ప్రభావ కోణం, యాంగిల్ ఆఫ్ ఇంపాక్ట్, మూలస్థానం, ఏరియా ఆఫ్ ఆరిజిన్, చిందరవందర నమూనాలు, ప్యాటర్న్స్, బాధితుడు మరియు నిందితుడి కదలికలు మొదలవన్నీ దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సాధారణ రక్తం మరకల రకాలు ఏమిటంటే ప్యాసివ్ స్టెయిన్స్, చుక్కలు లేదా ప్రవాహాలు, ట్రాన్స్ఫర్ స్టెయిన్స్, చేతి లేదా వస్తువుల ముద్రలు, ఇంపాక్ట్ స్పాటర్, దాడి వల్ల ఏర్పడిన చిందరవందర, క్యాస్ట్ ఆఫ్ ప్యాటర్న్స్, ఆయుధం ఊపినప్పుడు ఏర్పడిన నమూనాలు. ఇవన్నీ ఎందుకు ముఖ్యం? రక్తపు మరకల విశ్లేషణ ద్వారా సంఘటన క్రమాన్ని అర్థం చేసుకోవచ్చు మరియు క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్కు ఇది బలమైన శాస్త్రీయ ఆధారంగా పనిచేస్తుంది. పాదముద్రలు మరియు టైర్ మార్కుల విశ్లేషణ చాలా కీలకం. ఇవి నిందితులను గుర్తించడంలో సహాయపడతాయి. పాదముద్రలు మరియు టైర్ మార్కుల విశ్లేషణ, ఫుట్వేర్ అండ్ టైర్ ఇంప్రెషన్ అనాలిసిస్. పాదముద్రలు మరియు టైర్ గుర్తులు నేరస్తుడి ప్రయాణాన్ని, కదలికలను మరియు ఉపయోగించిన వాహనాన్ని గుర్తించడంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఉదాహరణకు, వర్షం తర్వాత బురదలో నడిస్తే మీ చెప్పుల అడుగు భాగం ఆకారం నేలపై ముద్రగా కనిపిస్తుంది, అవునా కాదా? అలాగే వాహనం బురదపై వెళ్ళినప్పుడు టైర్ల ప్రత్యేక నమూనాలు మిగులుతాయి నేల మీద. ఇవి నేరస్తుడి గురించి విలువైన సమాచారాన్ని అందిస్తాయి. ఈ పాదముద్రలు, టైర్ మార్కుల విశ్లేషణలో పరిశీలించే ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే చెప్పు లేదా షూ యొక్క సోల్ డిజైన్, అంతేకాకుండా చెప్పు సైజు మరియు తయారీ సంస్థ, వేర్ అండ్ టైర్ మార్క్స్ అంటే అరిగిపోయిన ప్రత్యేకమైనటువంటి గుర్తులు, టైర్ ట్రెడ్ నమూనాలు, చక్రాల మధ్య దూరం, బ్రేక్ మార్కులు మరియు స్కిడ్ మార్కులు మొదలైనవి పరిశీలించాలి. ఈ పాదరక్ష ముద్రలను, స్కిడ్ మార్కులను సేకరించవలసిన దానికి మనం ఉపయోగించే పద్ధతులు ఏమిటంటే ఫోటోగ్రఫీ, ఎలక్ట్రోస్టాటిక్ లిఫ్టింగ్, జెల్ లిఫ్టింగ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాస్టింగ్ మొదలైనవి. ఇది ఎందుకు ముఖ్యం అంటే ఈ ఆధారాలు అనుమానితుని కదలికలను నిర్ధారించడానికి, వాహనాన్ని గుర్తించడానికి మరియు సంఘటనా స్థలంతో వ్యక్తిని అనుసంధానం చేయడానికి ఉపయోగపడతాయి. హాయ్, నేను సురేష్ తరు. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ ఎపిసోడ్ యూస్ఫుల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు If you found this episode fascinating, don't forget to like, share, and subscribe to Taru Forensic Vlogs for more behind the scenes crime solving stories.